యాంకర్ కానీ లేకపోతే అక్కడ మాట్లాడినటువంటి ఆ సీనియర్ జర్నలిస్ట్ కానీ రాజు గారికి కానీ వారికి సంబంధించినటువంటి విషయంగా భావించి దాన్ని ఆ దిశగా నడిపితే బాగానే ఉండేది. కానీ ఇదంతా పూర్తిగా రాజకీయం చేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఇది లేదని చెప్పేసి గౌరవం లేదని చెప్పేసి మాట్లాడటం, భారతి గారి మీద ట్రోల్స్ చేపించడం లేకపోతే రకరకాలుగా జరుగుతుంది. చిన్నప్పరెడ్డి గారు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా దీని మీద? ఒక మెసేజ్ ఇచ్చారా? ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి మెసేజ్ ఇచ్చారా? భువనేశ్వరి గారిని ఆయన వంశీ గారు మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యా వంశీ నీకు బుద్ధి ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నావు అని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నా కర్మరా బాబు నన్నేం చేయమంటావు, నాకు కుదరలేదు అందుకే నేను వదిలేశాను, నా బాధలు ఏమో నేను పడుతున్నాను, నన్ను ఏం చేయమంటారు, నాకు అలా రాసిపెట్టుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు సర్లే ఆయన సొంత విషయం కదా మనకెందుకులే అని చెప్పి మిగతా వాళ్ళు ఏమన్నా వారించారా? మహిళలు అంటే ఎవరండి? వైఎస్ఆర్సీపీ మహిళ, ఓన్లీ వైఎస్ఆర్సీపీ మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ గౌరవం. సార్ మొట్టమొదటిగా మహిళలకి జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నటువంటి ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది సాక్షిలో జరిగినా ఇంకొక ఛానల్లో జరిగినా ఇంకొక ఛానల్లో జరిగినా ఏదైనా సరే మహిళగా తీసుకుందాం. అది అమరావతి మహిళ లేకపోతే ఇంకో మహిళ అందరూ మహిళలే. కానీ మేం చెప్పేది ఏంటంటే రకరకాల ఛానల్స్ అన్ని కూడా రాజకీయ రంగు పులిమేటటువంటి పరిస్థితి చేస్తుంటే దాంట్లో జరిగేటటువంటి దీంట్లో సబ్జెక్ట్ అంతా కూడా డివేట్ అయిపోతా ఉంది. నిజంగా జరిగినటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి యాంకర్ కానీ అక్కడ మాట్లాడినటువంటి కానీ వారు క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని అంతటితోటి వదిలేసి దాని మీద జరిగేటటువంటి చట్టపరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అది జరిగితే దాన్ని ఎవరు కాదండి. ఇక అదే జీవితం లాగా ఛానల్స్ రోజుల తరబడి నడిపి అదే చర్చలాగా మిగతా ఇష్యూస్ అన్ని ఇప్పుడు మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరిగినటువంటిది మహిళ కాదేమో మరి ఆ అమ్మాయి, మరి అందుకనే దాని మీద ఇంతగా చర్చలు పెట్టట్లేదేమో. ఒక ఇష్యూ మీద జరిగినటువంటి దాన్నే మహిళగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మిగతా ఆ అమ్మాయి మహిళ కాదా? వాటన్నిటినీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనని ఎవరం కూడా సపోర్ట్ చేయం, ఎవరం కూడా అంగీకరించం. కానీ అదే జీవితం అన్నట్టుగా నడిపే ఛానల్స్ గురించి మాట్లాడుకుంటూ పోవాలంటే 99లో ఉన్నాం కాబట్టి ఇంకా వేరే వాటి గురించి మేము మాట్లాడలేము. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజలందరూ కూడా చూశారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన ఖచ్చితంగా సీనియర్ ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు ఆయన దాదాపుగా 50 సంవత్సరాలుగా ఈ జర్నలిజంలోనే బ్రతుకుతూ అదే జీవితం అదే శ్వాసగా బతుకుతున్నటువంటి మనిషి ఈరోజు ఒక మాలాగా వచ్చినటువంటి వాళ్ళే కదా. కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన మాట్లాడిన దానికి ఆయన్ని ఇలా అరెస్ట్ చేసి కేవలం మందులు తీసుకుంటానన్నా బట్టలు తీసుకుంటానన్నా కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా తీసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కాదు వినండి, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అక్రమ అరెస్టు అని. అరే ఒక తప్పు జరిగింది, ఇలాగ ఎవరు చేసినా అది తప్పు, అమరావతి మహిళలు కానీ ఏ మహిళలు కూడా ఎలా మాట్లాడతారు అని కదా చెప్పాలి. అక్రమ అరెస్ట్ అంటే సార్ ఒక్కొక్కరి తీరు ఒక్కో రకంగా చెప్తారు సార్, మీకు నచ్చినట్టుగానో లేకపోతే చెప్పనవసరం లేదండి. ఒక జరిగిన అంశాన్ని దాన్ని మాట్లాడాలి కదా. ఎవరు ఇప్పుడు మాలాంటి వాళ్ళం పార్టీ తరఫున మేము మాట్లాడాల్సింది మేము పార్టీ వాయిస్ గానే మాట్లాడుతున్నాం కదా. మేము మాట్లాడితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఒకటి ఉండదు. ఈ కండవా వేసుకున్న వాడు ప్రతి వాడు కూడా బాధ్యతగానే మాట్లాడతారు. అది మాట్లాడేది పార్టీ వాయిస్ గానే మాట్లాడతాం. అంతేగాని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేయాలా? మేము చెబితే మాట కదా, మా పార్టీ చెప్పాలి కదా. చిన్నపరెడ్డి మాట్లాడింది తప్పు, చిన్నపరెడ్డి పార్టీ లైన్ అని చెప్పాడని చెప్పేసి మా పార్టీ చెప్పలేదే మీకు? మా పార్టీ మాటగానే చెప్తా ఉన్నాం కదా మేము. మహిళలకు సంబంధించినటువంటి అంశం వేరు, సాక్షి ఛానల్కి సంబంధించిన అంశం వేరు. ఏది జరిగినా మహిళలకి అగౌరవంగా మాట్లాడటం ఎవరు మాట్లాడినా తప్పేనని 1కి 100 సార్లు మనిషిగా చెప్తా ఉన్నాం, చిన్నపరెడ్డిగా చెబుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెబుతున్నాం. ఓకే.
ఇంతకన్నా చెప్పేది ఏముంది? రైట్, ఓకే. ప్రతి నాగేంద్ర వాళ్ళు గారు, నాగేంద్ర గారు. వెంకటరెడ్డి మాట్లాడినా లేకపోతే నాగేంద్ర గారు. సత్యనారాయణ గారు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడినా ఇప్పుడు కానీ చిన్నపరెడ్డి గారు ఎవరు చెప్పారండి ఈ- తప్పు జరిగింది అని, ఇంకెందుకు వదిలేయండి. సార్